దాంట్లో ఉన్న ఇసుకంతా మొత్తం వెళ్ళిపోయింది యాక్చువల్గా వేడి నీళ్ళలో నానబెట్టేసరికి. సో మొత్తం బాగుంది ఇప్పుడు, బాగా గసగస అదేంటి ఇసుక వెళ్ళినట్టు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలా ఉంది ఫైనల్గా. ఇంకా న్యూస్ తీస్తున్నాం. ఓకే, రెడీయా? హాయ్ దేర్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ కూడా మళ్ళీ కుకింగ్ బ్లాగ్ చూపిస్తున్నాను. కాకపోతే నేను కాదు, శ్రీకాంత్ కుక్ చేస్తున్నాడు. శ్రీకాంత్ కుక్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ అది. అవును, ఇవాళ నేను నాన్ వెజ్తో చూపిస్తున్నాను. నాన్ వెజ్ అంటే నెత్తలు అనమాట. అదే ఉప్పు చేప అంటారు కదా, ఎండలో ఎండపెట్టి ఉప్పులో. సో దాంతో ఇక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు శ్రీకాంత్కి దొరికింది అది. సో తనకు తినాలనిపించి ఇంటికి వచ్చి స్టార్ట్ చేశాడనమాట. సో నెత్తలు అంటే ఎండు చేప అండ్ వంకాయలతో కర్రీ చేస్తున్నాడు. ఫస్ట్ ఎండి చేపలు ఉన్నాయి కదా, వాటిని ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ పోసి పొయ్యి ఆన్ చేసి ఆయిల్ పోసాను. అంత బాగా వేడెక్కలేదు కానీ వేడైంది. మాడిపోకుండా ముందు మామూలుగా ఫ్రై చేసుకోవడానికి గరిటె ఉన్న 700 ఇక్కడ ఉంది. కిచెన్లో శ్రీకాంత్ కుకింగ్ చీఫ్ చెఫ్. నన్ను హైర్ చేసుకున్నావా? ఏమని ఫ్రీగా సాలరీ లెస్ అని చెప్పదా? బానిసం చేసావని చెప్పు. నేను సాలరీ లెస్ అని చెప్తాను, నువ్వు బానిస్ చేసావు అని చెప్పు. ఎయిర్ ఫ్రైలో మంచిగా వేయించుకొని తినే వచ్చేది. పప్పుచారు చేసుకున్నప్పుడు ఉప్పు చేప సరిపోద్ది. నెక్స్ట్ రోజు అదే కాంబినేషన్. బోర్ కొట్టేస్తుంది. ఇక్కడ సౌండ్ ఎవరు లేరులే ఛాన్సీ. ఇక ఈ మంచిగా నేగిని చిన్న ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని. చిన్న ప్లేట్లో కనపడట్లేదు. వెయిట్ చేయి నేను తెస్తాను, ఉండు. ట్రాన్స్ఫర్ చేయండి. ఇది ఆయిల్లో ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా వేయించుకొని ఫస్ట్. పచ్చిమిర్చి ఇది అయిపోయిన తర్వాత లాస్ట్కి టమాటో. బట్ ఆగలేదు. ఉప్పు ఇవ్వు బుజ్జి. బాగా వేగేస్తాయి ఉల్లిపాయలు, ఫ్రై అయిపోతాయి. అది అందరికీ తెలుసు, మీకు జస్ట్ రీక్యాప్ రిమైండర్. కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసి మంచిగా కలిపేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేగాలి. ఇంకా బాగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. కొంచెం గరం మసాలా, ఇది బిర్యానీ మసాలానే, హోమ్ మేడ్. అది వేసి ఫ్రై చేస్తాను ఆయిల్లోనే. నాన్ వెజ్ అంటేనే మసాలా కదా, సో కొంచెం మసాలా ఎప్పుడు వేస్తూ ఉంటాను నాన్ వెజ్ అయితే. ప్లస్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ రెండు మస్ట్. ఒక స్పూన్ నేను తీసుకుంటాను లేకుండా. దీంట్లో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుంటే
వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవడం. మంచిగా ఈ రెండు ఆగాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఆగాలి టేస్ట్ రావాలంటే. పచ్చి వాసన అనుకోండి. కరివేపాకు కూడా వేసాను కొంచెం. ఆల్మోస్ట్ ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి, మెత్తగా అయిపోయినాయి. సో నౌ టైం టు మనం నిగనిగలాడే వంకాయలని మంచిగా కట్ చేసాం కదా, వాటిని దీంట్లో పడేద్దాం. పడేసి ఉంచునా? పడేసి దీంట్లో ఉంచాలంటే ఎస్ బాస్. బాస్ చెప్పింది. ఎస్ బాస్, బాస్ చెప్పింది. సో వంకాయలు వేసాము, వేసి ఒకసారి కలిపి మంచిగా మగ్గనివ్వాలి. వంకాయలను కూడా వేగి మగ్గాలి. ఇది ఆర్గానిక్ పసుపు, మంచి స్మెల్ వస్తుంది. పసుపు, కారం, ఛాన్సీ తినకపోవచ్చు, సో కారం గట్టిగానే వేస్తున్నాను. ఇది బాగా ఇక్కడ దొరికే స్పైసీయెస్ట్ కారం ఇది. పసుపు, కారం వేసాను, ఉప్పు లాస్ట్లో వేస్తాను. మళ్ళీ మిక్స్ చేసుకొని ఇండియన్ కలర్ వచ్చేసింది. పసుపు, కారం వేసేసరికి రంగు, రుచి, చిక్కదనం వస్తుంది లాస్ట్కి. సేమ్ టైము బుడ్డు అయిపోయినాయి నూడిల్స్. వెరీ గుడ్. ఇంకా సేపు ఆగనిచ్చి ఇప్పుడు మసాలాలు వేస్తాను. చేపల పులుసు కోసం చేస్తాను ఇది. ఇది పౌడర్ చేపల పులుసు కానీ చేశాను. మెంతులు, ఆవాలు, ధనియాలు, ఇంకోటి ఏదో వేసాను మర్చిపోయాను. కొంచెం వేస్తా దీంట్లో, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం వేగనిచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికింది. అంతా ఉడకలా 100%, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం మసాలాలు అన్నీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకొని అవి కూడా మనకి నెత్తులు కూడా ఉన్నాయి కదా, నెత్తులను కూడా మంచిగా పట్టాలి కదా టేస్ట్. సో అన్నీ వేసేసుకొని అది మసాలా, ఇది కొంచెం జీరా పౌడరు లిటిల్, కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను కొద్దిగా. ఇంట్లో నెత్తులు వేసేస్తాం. ఇప్పుడు నెత్తులు వేసేసాను మొత్తం. నెత్తులు వేసేసి ఒకసారి ఆ మసాలాలో వేసాం కదా కలబెట్టుకుంటే ఆయిల్లో మంచిగా మిక్స్ అవుతాయి. ఈ టైంలో కొంచెం మిక్స్ అయిన తర్వాత నీళ్ళు పోసుకుంటే కొంచెం మసాలాలన్నీ యూనిఫామ్గా మిక్స్ అవుతాయి. వాటర్ పోస్తున్నాను. మొత్తం మంచిగా కలిసిపోయి గుసగుస చేస్తాయి. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఆ ప్లేట్ తీది, స్టీల్ ప్లేట్ అది అన్నంది అది. సో ఇప్పుడు గుసగుస చేసుకున్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. అన్ని ఇలా మూతెట్టేసి కొంచెం మంట తగ్గించుకొని కంటిన్యూ అవ్వాలి. అది డిస్టర్బ్ చేయకుండా అలాగా ఉడికితే అంత మంచిగా స్పైసెస్ అన్నీ దానికి మంచిగా పడతాయి. గుసగుస బాగా చేసాను. సో కర్రీ కూడా బాగా అసలు
మంచి కన్సిస్టెన్సీ వచ్చేసింది కలుపుకోవడానికి అన్నంలో. స్మెల్ కూడా పడుతుంది. నీసు స్మెల్ రాదు, ఎందుకంటే ఫిష్ బాగా వాష్ చేసాం కాబట్టి ఇప్పుడు అంత నాన్ వెజ్ అది ఫిష్ ఎండు చేప వాసన రావట్లేదు. ఫైనల్ టచ్ ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ తర్వాత చూసి టేస్ట్ చూసి వేస్తాను, ఎందుకంటే ఎండు చేప ఈ కదా నెత్తులు కదా, దాంట్లో ఏమైనా ఉప్పు ఉండొచ్చు. సో అది చాలు. మళ్ళీ టేస్ట్ చేసి కర్రీ అయితే బాగా అయింది. కన్సిస్టెన్సీ గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వచ్చింది. కొంచెం మంట తగ్గిస్తాను, ఆవిరైపోతుందో వాటర్ అంతా. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను, కాసేపు ఉడుకుద్దలాగా. అన్నం పెట్టవచ్చు కదా, అన్నం అయితే అయిపోతుంది. టేస్ట్ చూస్తాను ఇప్పుడు. రెడీ అమ్మా? రెడీ ఆ టేస్టింగ్కి? నెత్తుల్లి ప్లస్ వంకాయ టుగెదర్. ఇప్పుడు ప్యాన్లో గుసగుస చూసారు, ఇప్పుడు నా పొజ్జులోకి వెళ్తుంది గుసగుస చేయడానికి. ఎక్సలెంట్ ఉంది. నెంబర్ 1. రొయ్యలైనా ఇంకా చాలా బాగా వెళ్తుంది, ఎన్ని రొయ్యలు వేసుకున్నా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం ఎర్ర తీసేసింది. ఎక్సలెంట్ ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఎండు రొయ్యలైనా బాగా వెళ్తుంది. అసలు ఉప్పు చేప అయితే ఈ నెత్తుల్లో అయితే మాత్రం స్మెల్ అయితే ఏం లేదు. ఎక్సలెంట్ ఉంది కర్రీ మాత్రం. కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెం ఉప్పు పడితే ఇంకా టేస్ట్ వస్తుంది. కారం కూడా నార్మల్గా మైల్డ్గా ఉంది, సరిపడా ఉన్నాయి అన్నీ. సో కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఫైనల్ టచ్. అన్నంలోకి సరిపోవాలి కదా. చాలా బాగుంది. చపాతీల్లో కూడా బాగానే ఉంటుంది కర్రీ, చపాతీల్లో కూడా ఎక్సలెంట్ ఎరగదీసేస్తుంది. దోశలు చపాతీలు టేస్ట్ అయితే మాత్రం ఎరగదీసేసింది. సో ఉప్పు వేసేసి అది ఇంగిల్ చేస్తాను కదా. సో ఇంకో బేబీ స్పూన్ తీసుకున్నాను. మళ్ళీ ఈసారి కూడా నెత్తులతో కుమ్మేస్తా. ఇది ఫస్ట్ టైం నెత్తులతో, ఇప్పుడు చాలా కాలం తర్వాత ట్రై చేస్తున్నాం మళ్ళీ. ఇది వాళ్ళు టెంప్ట్ అయ్యాను, చూడగానే తీసుకొచ్చాను అనమాట. ఫ్రెండ్స్ ఉన్నాయి, వంకాయ, అన్ని ఉల్లిపాయ, నెత్తిలే, సో అన్నీ ఉన్నాయి. ఇంగ్రీడియంట్స్ వేసినవి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉప్పు కూడా సరిపడా వేసాను, ట్రై చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ. నెత్తులు కూడా ఏమి ఇసుక గట్రా ఏమి లేవు, అంత క్లీన్ చేసాం కదా పర్ఫెక్ట్గా. సో టేస్ట్ బాగుంది మొత్తం అంతా. కాకపోతే నెత్తులు ఎండు నెత్తులు కదా, కొరుకుతూ ఉంటుంటే ఫస్ట్ నాకు రొయ్యల్లాగా ఫీలింగ్ వచ్చింది. ఇంకా కారం కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడైతే నేను సరిపడా వేసాను, మేము తినేదానికి కరెక్ట్గా ఉంది. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. దట్స్ ఇట్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎండు నెత్తుల్లో వంకాయ కూర ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇది ఎక్సలెంట్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చెప్పు. చాలా బాగుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. శాండీస్ కిచెన్లో చెఫ్ శ్రీకాంత్ కుకింగ్.